మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీరు హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువని ఈ మాటలు తీసుకొని మీ ఎద్దుకు వచ్చున్నాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం. ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, సంఘాన్ని, భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఊపిరిని జీవాన్ని ఇచ్చిన దేవుడికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామలో శిరసు వంచి వందనాలు స్తుతులు తెలియచేసుకుంటూ ఈరోజు దేవుడు ఏ మాటల చేతైతే మన హృదయాలు వెలిగించాలనుకున్నాడు ఒకసారి మనం చూడగలిగితే యెషయా గ్రంథం 53:12 రాయబడిన దేవుని పిల్లారా, అనేకలు పాపములు భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన ప్రార్థన చేస్తారంట యేసయ్య. అంటే మన కోసం ప్రాణం పెట్టిన యేసయ్య ఏం చేస్తానంటే అనేకులు పాపములను ఏమండి భరించుచు, అనేక మంది పాపములంట భరించుచు అంట తిరుగుబాటు చేసేవారిని, అంటే యేసుక్రీస్తు వారి మీద పరలోకమందున్న దేవుని మీద ఎంతమంది అయితే తిరుగుబాటు చేసి దేవునికి శత్రువులుగా మారి నిత్య నరకానికి వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నారో వాళ్ళందరి నిమిత్తం అంట దేవుడు అంటే యేసయ్య అంటే విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడంట. అయ్యా, నీ పిల్లలను తప్పిపోనీకయ్యా, తెలియక తిరుగుబాటు చేస్తున్నారు గనుక వాళ్ళకి క్షమాభిక్ష పెట్టమని ప్రతిదినం దేవుని సన్నిధానంలో మన కొరకు విజ్ఞాపన ప్రార్థన చేస్తానంట. అలా విజ్ఞాపన ప్రార్థన చేస్తున్న యేసయ్య పాదాల దగ్గర మీ శిరస్సు వెంచి కన్నీటితో ఆయన పాదాలు కడిగి పరలోకమందున దేవుని శరణు ఎరుకొని నిత్య జీవానికి వెళ్ళే వారికి ఉండినట్లు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవమగలిగిన మా పరలోకపు తండ్రి, నాయన నీ కుమారుడు మా రక్షకుడు యేసయ్య మా పాపములకు క్షమించినైనా మా కొరకు మా దోషముల కొరకు నీ సన్నిధానంలో విజ్ఞాపన చేస్తున్నాడు. ఎంతమంది అయితే భూమి మీద నీకు విరోధముగా మాట్లాడి క్రీస్తుకు విరోధులై తిరుగుతున్నారో అట్టి బిడ్డల పాపాలన్నీ క్షమించి నిత్య జీవానికి చేర్చినట్టు తండ్రి వారందరిని కూడా యేసయ్య పాదాల దగ్గరకు వచ్చి వారి పాపాలు క్షమాపణలు ఒప్పుకునే భాగ్యమని గురించి సహాయం చేయమని అయ్యా, కుటుంబాల్లో ఎంతమంది అయితే అనారోగ్యంతో బాధపడుతున్నారో వాళ్ళ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని అయినా ఉద్యోగాల నిమిత్తం, చదువుల నిమిత్తం, వ్యాపారాల నిమిత్తం, చేతి పనుల నిమిత్తం నీ బిడ్డలు బయటికి వెళుతుండగా వెళ్ళి క్షేమంగా గృహానికి చేర్చి సాయంత్రం వాళ్ళందరూ కూర్చొని ఆత్మతో సత్యంతో నిన్ను ఆరాధించే భాగ్యమని గురించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడు యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి, ఆమెన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు.